సమాధానంగా గలతీ సంఘానికి లెటర్ రాశాడు పౌలు. అలా రాసిన లెటర్లో అపోస్తలులు పౌలు విషయంలో ఎలా స్పందించారో ఆయన అందులో ప్రస్తావించాడు. ఒకప్పుడు సంఘానికి కంటకుడుగా ఉన్నటువంటి తను తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనం పొంది, మారు మనసు పొంది, అననీయ ద్వారా స్వస్థత పొంది, బాప్తిస్మం పొంది, రక్షణలోనికి వచ్చి బలపడి యేసే క్రీస్తని దమస్కులోను ఇతర ప్రదేశాల్లోనూ యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఇలా అతడు మారాడు, ఇలా సాక్ష్యం ఇస్తున్నాడు అన్న సంగతి అపోస్తలులకు తెలియవచ్చినప్పుడు వారు అతన్ని శిష్యుడని నమ్మలేదు. ఎందుకంటే మనం ఎక్కడున్నా సరే మనల్ని వెంటాడి వేటాడుతున్నాడు ఇతను. కాబట్టి ఏదో మాయవేషం వేసుకున్నాడు, ఏదో మారిన వ్యక్తిలాగా నటిస్తున్నాడు. ఎందుకంటే మన ఉనికిని కనుగొని మనల్ని కూడా చంపాలని, చెరసాల్లో పెట్టాలని అని వారు అతని శిష్యుడని నమ్మలేదు. అయితే అతను మాత్రం అవేం పట్టించుకోలేదు. తాను యేసు ప్రభు దర్శనం పొంది ఆల్రెడీ పాత నిబంధన లేఖనాలన్నీ ఎరిగిన ఉన్నాడు గనుక, మరి తనకు తెలిసినంత వరకు, తనకు అవగాహన ఉన్నంత వరకు పాత నిబంధనలో చెప్పబడిన లేఖనాలలో మెస్సియా ఎవరో కాదు, యేసే క్రీస్తు అని యూదులకు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. పెద్ద కలవరం బయలుదేరింది. కొంతమంది అతని గురించి ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు ఈ మార్గాన్ని ద్వేషించిన వాడు ఇప్పుడు ఈ మార్గాన్ని ప్రచురపరుస్తున్నాడు, ఇతనికి ఏమైంది అని కొంతమంది కలవరపడ్డారు. ఒకప్పుడు క్రైస్తవుల్ని పట్టుకొని హింసించి వేధించినటువంటి ఇతడు ఈరోజు క్రీస్తుని ప్రకటిస్తున్నాడేంటి, యేసుని ప్రకటిస్తున్నాడేంటి అని వాళ్ళు కొంతమంది ఆశ్చర్యపోయారు. శిష్యులు మాత్రం నమ్మలేదు. ఇదేదో మాయవేషం, మనల్ని పట్టుకోవడానికి కుట్ర అని వాళ్ళు భయపడ్డారు. అయితే పౌలు యొక్క ప్రవర్తన, పౌలు ఇస్తున్న సాక్ష్యం, పౌలు విధానం బర్నబా కనిపెట్టాడు. ఈ బర్నబా పౌలును ఆదరించాడు. పౌలు యొక్క రక్షణ సాక్ష్యాన్ని, పిలుపుని, అతని మారు మనసుని మొదలైన విషయాలన్నిటినీ కూడా బర్నబా నమ్మాడు. నమ్మి ధృవీకరించుకొని ఆయన్ని తీసుకెళ్లి శిష్యులకు పరిచయం చేశాడు. ఒకప్పుడు సంఘాన్ని హింసించిన ఈ వ్యక్తిని యేసు ప్రభు దర్శించాడు. ఇతడు మారి ఈరోజు ప్రభువుకి సాక్షి అయ్యాడు అని అతన్ని పరిచయం చేస్తాడు. ఎలా గుర్తించావంటే, ఇతడు యేసుని గురించి బలంగా సాక్ష్యం ఇవ్వటం నేను చూశాను. కొంతమంది యూదులు ఇతన్ని ద్వేషించారు, ఇతన్ని కొట్టాలని, ఇతన్ని ఇచ్చేయాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నది కూడా నేను ఎరిగి ఉన్నాను. అయినా వారిని లెక్క చేయకుండా యేసే క్రీస్తని ఇతడు బలంగా ప్రకటించటం నేను గుర్తించాను. ఇతడు నిజంగా మారాడు అని బర్నబా వారికి సాక్ష్యం ఇచ్చాడు. మొత్తం మీద వాళ్ళు తర్వాత సంఘంలోకి అతన్ని చేర్చుకోవటం, అతన్ని ఆమోదించటం జరిగింది. కొంతకాలం తర్వాత అతడు మళ్ళా తార్సు ప్రాంతానికి వెళ్ళిపోతాడు. సెకండ్ రౌండ్లో మళ్ళా బర్నబానే వెళ్ళి ఆయన తీసుకొచ్చి శిష్యులతో కలుపుతాడు. ఆ తర్వాత పౌలు దేవుని సేవాశక్తి కలిగిన వాడై, జాగ్రత్తగా వినండి అందరూ, విశ్వాసులు, పరిచారకులే కాదు, దేవుని సేవ చేయాలనుకునేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళు, లైవ్ ద్వారా కూడా వేలాది మంది అందుబాటులోకి వచ్చి ఉన్నారు. జూమ్లో అనేక మంది కనిపిస్తూ ఉన్నారు. అందరూ శ్రద్ధగా వినండి. దేవుడు ఎవరిని పిలుస్తాడు, దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు, దేవుడు తన పనికి ఎవరిని సిద్ధపరచుకుంటాడు అన్న ప్రశ్నకి సమాధానం ఇందులో ఉంది. దేవుడు ఆసక్తి గలవారిని వెతుక్కుంటాడు. దేవుడు తన కొరకు శ్రద్ధ గలవారిని, తన కొరకు భారం కలిగిన వారిని దేవుడు వెతుక్కుంటాడు. అలాంటి వాళ్ళని దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకుంటాడు. నేను పాత నిబంధనలో చూశాను, క్రొత్త నిబంధనలో కూడా చూశాను. అహరోను కుమారుడు ఒకసారి మీరు పాత నిబంధనలోకి వెళ్ళిపోండి. అహరోను సంతతివాడైన ఎలియాజరు అనేటువంటి వ్యక్తి చేసిన కార్యాన్ని దేవుడు చూచి అతని గురించి ఒక నిబంధన చేస్తాడు. నేను చూసి ఓర్వలేని దానిని ఎలియాజరు కూడా చూసి ఓర్వలేకపోయాడు గనుక, ఫినెహసు
ఎలియాజరు కుమారుడు కదా, ఎలియాజరు కుమారుడు ఫినెహస్సు, రైట్. ఎలియాజరు కుమారుడు ఫినెహస్సు నేను చూసి ఓర్వలేని దాన్ని తను కూడా చూసి ఓర్వలేకపోయాడు గనుక ఫినెహస్తో నా నిబంధన స్థిరపరుస్తున్నాను అనే ఒక మాట మాట్లాడతాడు. ఇప్పుడు ఒకవేళ ఫినెహస్సు ఆ ఆసక్తిని కనపరచకపోయినట్లయితే, ఫినెహస్సు దేవుని ఎడల ఆసక్తిని కనపరచకపోయినట్టయితే ఫినెహస్తో దేవుడు నిబంధన చేసేవాడా? కొంతమంది ఏమంటారంటే పిలుపు అనేది దేవుడు ఇస్తాడు, ఏర్పాటు అనేది దేవుడు చేసుకుంటాడు, మనం ఎవళ్ళని పడితే వాళ్ళని దేవుని సేవ చేయకూడదు అని కొంతమంది మాట్లాడటం నేను విన్నాను. ఎవరు పడితే వాళ్ళు దేవుని సేవ చేయకూడదు, ఎవరు పడితే వాళ్ళు సువార్త ప్రకటించకూడదు, ఎవరు పడితే వాళ్ళు కాపరిత్వం చేయకూడదు, పరిచర్య చేయకూడదు అని కొంతమంది మాట్లాడటం నేను విని బాధపడ్డాను. ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు, ఎవరు పడితే వాళ్ళు సువార్త ప్రకటించకూడదు, ఎవరు పడితే వాళ్ళు సేవ చేయకూడదు అని కొంతమంది బోధించినటువంటి బోధ ఫలితంగా చాలామంది దేవుని సేవకి ముందుకు రావట్లా, సువార్త ప్రకటనకు ముందుకు రావట్లా. గుర్తుపెట్టుకోండి, సువార్త ప్రకటించే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. నీవు తెలుసుకున్న రక్షకుణ్ణి తెలియకుండా నశించిపోతున్న ఆత్మలు కోట్లాదిగా ఉన్నాయి. వాళ్ళకి యేసుక్రీస్తుని గూర్చి కనీసం పరిచయం చేయాల్సిన బాధ్యత నీకున్న పరిధిలో, నీకున్న అనుకూలతలో, నీకున్న అవకాశంలో నువ్వు ఇతరులకు యేసును గూర్చి పరిచయం చేసి వారికి క్రీస్తు సువార్త ప్రకటించటం అనేది కనీసపు బాధ్యత, నీ కనీసపు బాధ్యత. అది సామాన్యంగా చెప్పుకోవచ్చు, ప్రతి విశ్వాసి క్రీస్తుని ఇతరులకు పరిచయం చేయాలి, ప్రకటించాలి, ఇది బాధ్యత అని. సార్వత్రికంగా మనందరికీ అప్పచెప్పిన బాధ్యతల్లో మారు మనసు పొందటం ఒకటి. సార్వత్రికంగా అంటే అందరూ చేయాల్సినవి, వీళ్ళు స్పెషల్ అని లేదు, అందరూ చేయాల్సినవి. మారు మనసు అందరూ పొందాల్సిందే, బాప్తిస్మం అందరూ పొందాల్సిందే, పరిశుద్ధాత్మ అభిషేకం అందరూ దానికోసం ప్రార్థన చేసుకొని ఆత్మాభిషేకం పొందుకోవాల్సిందే. ఈ మూడింటితో పాటు యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించటం అందరూ ప్రకటించాల్సిందే. అయితే కొంతమందిని దేవుడు ప్రత్యేకించుకున్నాడు, వాళ్ళు అచ్చంగా ఇక ఎనీ టైం సువార్త ప్రకటించే పనిలోనే అదే సేవగా పెట్టుకొని తిరుగుతూ ఉంటారు, అదొక ఏర్పాటు. అలాగే కొంతమందిని దేవుడు సంఘ కాపర్లుగా నియమించాడు, వాళ్ళు అదే పని కలిగి ఉంటారు. సంఘాన్ని కట్టడం, వ్యక్తులను కట్టడం, వాళ్ళకి సత్యాన్ని బోధించటం, సిద్ధాంతపరమైన విషయాలు నేర్పించటం, ఆత్మల భారాన్ని కలిగించటం, వాళ్ళని దేవుని కొరకు సిద్ధపరచటం, సంపూర్ణులుగా అంటే దేవుని యందు వేరు పారిన వారి ఆత్మీయతలో పెద్దలగునట్లుగా వాళ్ళని తీర్చిదిద్దటం, సంపూర్ణులగుట అంటే అన్ని విషయాల్లో ఎదిగిన స్థితికి వచ్చుట. ఆ విధంగా మందని తీసుకొని రావాల్సిన బాధ్యత ప్రతి కాపరికి ఉంటుంది. ఒక సంఘాన్ని నువ్వు కట్టావు, ఒక సంఘాన్ని నేను కట్టాను అంటే వాళ్ళేదో మన బతుకాలం వాళ్ళ బతుకాలం అలాగ వచ్చిపోయి హాజరించుకొని పోవటం వాళ్ళ పని, వచ్చిన వాళ్ళకి 4 ముక్కలు చెప్పి మన పనుల్లో మనం ఉంటాం, మన పని అనుకోవటం తప్పు. ఎందుకు దేవుడు సంఘాన్ని కట్టాడు, సంఘంలోకి ఆత్మలు తీసుకొని వస్తున్నాడంటే వాళ్ళని సంపూర్ణులుగా చెయ్యమని మొదటిది, ఆయన రాకకు ఆయత్తపరచమనేది రెండవది, అందులోనే ఆసక్తి గల వారిని, సిద్ధపడిన వారిని దేవుని పరిచర్య కొరకు ఆయత్తపరచమని, ఆ సంగతిలో నేర్పమని, వారిని పరిపూర్ణులుగా తీర్చిదిద్దమని దేవుడు ఈ సంఘాన్ని, పరిచర్యని, క్రమాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. ప్రియులారా, ప్రతి కాపరికి ఖచ్చితంగా ఈ విషయంలో గ్రహింపు ఉండాలి. సంఘములో ఒక 50 మంది సమకూడినప్పుడు లేదా ఒక 30 మంది సమకూడినప్పుడు వాళ్ళల్లో నుంచి కొంతమందిని పరిపూర్ణులుగా సిద్ధపరచుకొని దేవుని పని కొరకు వాళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళని సమకూర్చటం అనేది చెయ్యాలి. నీ బతుకంతా అంతే కూర్చోండి, నా బతుకంతా నేను ఇంతే కూర్చుంటాను, మీరు అలాగా నేను ఇలాగా, ఇది ఇంతే అనే పని కాదు కాపరి పని. ఏమీ తెలియని వానికి సత్యం నేర్పాలి, ఆత్మీయతలో కొద్దిగా ఉన్నవాన్ని పరిపూర్ణుని చేయాలి, రాకడకు ఆయత్తపరచాలి, సువార్త ప్రకటించే వారినిగా చేయాలి, వాళ్ళని ఆత్మల సంపాదకులుగా తీర్చిదిద్దాలి. అంతేకాదు ఇంకా సిద్ధపడి ఆసక్తి కనపరిచిన వారైతే వాళ్ళని సేవకులుగా, సేవకురాండ్రుగా సిద్ధపరిచి దేవుని పనికి పంపాలి.
నువ్వు 30 మందిని కలిగి ఉన్నావో, 50 మందిని కలిగి ఉన్నావో, 100 మందిని కలిగి ఉన్నావో, 150 200 నాకు తెలియదు, లేకపోతే 1000 2000 10,000 ఎంతమందిని నువ్వు కలిగి ఉన్నావో నాకు తెలియదు. కానీ నీకు నాకు మనకు అప్పగింపబడిన పరిచర్యలో, మనకు అప్పగింపబడిన ఆత్మలని సంపూర్ణులుగా చేయుట, రాకడకు ఆయత్తపరచుట, సువార్త ప్రకటించుటకు, ఆత్మల్ని సంపాదించుటకు వారిని సిద్ధపరచుట, అంతేకాదు వారి వారి ఆసక్తిని బట్టి దైవ సేవ కొరకు వారిని సిద్ధపరచుట. ఈ 4 ముఖ్యమైన పనులు ప్రతి కాపరికి ఉన్నాయి. వీటి విషయంలో బాధ్యత కలిగి లేని కాపరి రేపు గద్దింపును ఎదుర్కొంటాడు దేవుని ముందు, న్యాయపీఠం ముందు. ఈ విషయంలో గ్రహింపు కలిగి జాగ్రత్తగా సిద్ధపడి ఈ 4 అంశాలలో మెలకువగా వ్యవహరించిన కాపరి రేపు బహుమానం పొందుతాడు, కిరీటం పొందుతాడు దేవుని ముందు. నీకు అప్పగించిన మందని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంచలేదు, కానీ నువ్వు వాళ్ళని తీర్చిదిద్దావు, పెంచి పెద్దవారిని చేశావు, సువార్త ప్రకటించే వాళ్ళని చేశావు, ఆత్మల సంపాదకుల్ని చేశావు, రాకడకు ఆయత్తపరిచావు. అంతేకాదు వాళ్ళలో అనేకుల్ని కాపర్లను గాను సేవకులను గాను చేసి, సంఘాలు కట్టేటట్టు చేసి, పరిచర్యను విస్తరింపజేసి, నా పనికి ప్రయోజనాన్ని కలిగించావు, లాభాన్ని తెచ్చావు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగోదా అని కిరీటం పెడతాడు, బహుమానం ఇస్తాడు, రేపు సింహాసనం ఎక్కిస్తాడు. ఒకవేళ ఈ విషయాల్లో మనం శ్రద్ధ కలిగి లేకుండా కాపరి అనేవాడు తన బాధ్యతను సరిగా నెరవేర్చకపోతే రేపు ఖచ్చితంగా గద్దిస్తాడు. పనికి మాలినవాడా, నేను నీకు ఇచ్చిన మందని ఏం చేశావు, నువ్వు ఎలా ఉన్నారు వాళ్ళు అని వాళ్ళని గురించి లెక్క అడుగుతా. పూర్ణులనుగా చేయుట, ఎదిగిన వారుగా చేయుట అనే దానిలో వాళ్ళకి సత్యాన్ని గూర్చిన గ్రహింపు కూడా నేర్పించాలి. రకరకాల దుర్బోధలు ఉన్నాయి, రకరకాల బోధలు ఉన్నాయి. ఈ దుర్బోధలలో ఏది సత్యమో ఏది అసత్యమో కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మలకు వంట పట్టించాలి. అందరూ ప్రకటించేది సత్యము కాదండి. కొంతమంది సత్యాన్ని ప్రకటిస్తున్నారు, కొంతమంది అసత్యాన్ని ప్రకటిస్తున్నారు. సంఘానికి సత్యమేదో అసత్యమేదో గ్రహింపు కలిగించి సంఘము సత్యమునకు స్తంభమై ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాలి. ఈ 5 సంగతులు సత్యాన్ని గూర్చిన జ్ఞానం కూడా వారికి గ్రహింపు కలిగించాలి అనేది కూడా ఒక బాధ్యత కాపరిది. ఇలాగా కాపరి తన పని జరిగించాలి, సువార్థికుడు తన పని జరిగించాలి, ప్రకటించాలి. అలాగున దేవుడు ఎవరెవరిని ఏ ఏ పనులకు నియమించాడో ఆ పనుల్లో తమ బాధ్యతలు సరిగా నెరవేర్చాలి. అయితే దేవుడు తన సేవ కొరకు ఎవరిని పిలుచుకుంటాడు? నువ్వు ఎందుకని దేవుని పనికి రాలేదు అని ఒకరిని అడిగితే, నాకు పిలుపు లేదండి అన్నాడు. నువ్వెందుకని సువార్త ప్రకటించవు అంటే, నాకు పిలుపు లేదండి అన్నాడు. నాకు పిలుపు లేదు, నేను సువార్త ప్రకటించేటువంటి బాధ్యత నెరవేర్చడానికి నన్ను దేవుడు దానికి పిలవలేదు అన్నారు. సువార్త ప్రకటన అనేది సార్వత్రికంగా అందరికీ ఇచ్చిన పిలుపు. ఒకవేళ కాపరిగా నేను చేయటం లేదు, కాపరిగా నువ్వు ఎందుకు చేయటం లేదు అంటే, ఆ విషయమైన ఏర్పాటు నా మీద లేదు, ఆ పిలుపు నా మీద లేదు అని కొందరు చెప్పొచ్చు. కానీ సువార్త ప్రకటించి నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి అనే విషయంలో అందరికీ పిలుపు ఉంది, అందరూ చేయాలి ఆ పని, బాధ్యత. ఇకపోతే కాపరిగానైనా, అపోస్తలుడిగానైనా, ప్రవక్తగానైనా, మరిక దేనిగానైనా వ్యక్తిగతంగా దేవుడు కొంతమందిని పిలుచుకుంటాడన్నది నిజమే పరిచర్య కొరకు. అయితే ఎవరిని పిలుస్తాడు అన్న ప్రశ్నకి ఇప్పుడు మనం చదువుకున్న ఈ 2 సందర్భాల్లో సాక్ష్యం ఉంది. దేవుడు ఎవరిని పిలుచుకుంటాడు అంటే ఒకే ఒక ఆన్సర్ నీకు చెప్తాను. ఎవరికి దేవుని ఎడల ఆసక్తి ఉందో దేవుడు వాళ్ళని పిలుచుకుంటాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది అనొచ్చు, పిలుపుంటే అన్నీ అయ్యే వస్తాయి సార్, దేవుడు ఒకరిని పిలుచుకుంటే వాళ్ళకి ఆ లక్షణాలు అయ్యే వస్తాయి అంటే అప్పుడు దేవుడు పక్షపాత అవుతాడు. కొంతమందిని ప్రత్యేకంగా పిలిచి ఏర్పరిచి వాళ్ళకి స్పెషల్గా ఇచ్చినప్పుడు దేవుడు పక్షపాత అవుతాడు, అంతా దేవుడే చేసినట్టు అయింది. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది మీకు? ఎంతమందికి అర్థమైంది? అర్థం అయితేనే చేతులు ఎత్తండి. ఉన్న వాళ్ళలో కొంతమందిని ఏర్పరచుకొని కొంతమందిని పిలుచుకొని దేవుడు స్పెషల్గా వాళ్ళకి ఇస్తున్నాడా
లేకపోతే ఎవరినైనా ఏర్పరచుకోవాలనుకునేటప్పుడు దేవుడు ఏమైనా చూస్తాడా? దేవుడు ఏమీ చూడకుండా ఏర్పరచుకుంటాడా? దేవుడు ఏమీ చూడకుండా పిలుచుకుంటాడా? కానే కాదు. లేఖనాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే దేవుని కొరకు ఎవరి హృదయంలో ఆసక్తి ఉందో వాళ్లతో దేవుడు తన నిబంధనను స్థిరపరుస్తాడు. ఇది పాయింట్. ఇది పాత నిబంధనలో ఎలియాజరు కుమారుడైన ఫినెహసు ఉదంతం విషయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఒకసారి ఆ వచనాన్ని స్క్రీన్ మీద వేసే అవకాశం ఉంటే చూడండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 10వ వచనం. స్క్రీన్ మీద వేనన్నా. ఏం జరిగిద్దంటే చిన్న సంఘటన చెప్తాను. ఈ మోషే నడిపింపులో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం మోయాబు ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక చిన్న పొరపాటు చేస్తారు. చిన్న పొరపాటు కాదు, పెద్ద పొరపాటు. అక్కడ బిలాం అనేవాడు బాలాక్ అనేవాడికి నేర్పుతాడు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వారికి తోడై ఉన్నాడు, వాళ్ళని నాశనం చేయాలంటే నీ వల్ల కాదు, వాళ్ళని నాశనం చేయాలంటే వాళ్ళ దేవుడే నాశనం చేయాలి, ఏదైనా వాళ్ళని పడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా వాళ్ళ దేవుడే, ఇంకా ఎవ్వడు కూడా ఆయన్ని దాటి వాళ్ళని ముట్టనైనా ముట్టలేడురా బాలాకు. వాళ్ళని దెబ్బతీయాలంటే వాళ్ళ దేవుడికే కోపం వచ్చే పనులు వాళ్ళ చేత చేపించాలి. అందులో 2 విషయాలు. ఒకటి, విగ్రహార్పితం తిన్నట్లు వాళ్ళని ప్రోత్సహించాలి. రెండవది, జారత్వము చేయున్నట్లు స్త్రీలను కొంతమందిని వాళ్ళ దగ్గరికి పంపు. వాళ్ళు స్త్రీలకు ఆకర్షితులైనప్పుడు వారి చేత విగ్రహ సంబంధన అపవిత్రతలో చెయ్యి వేసేటట్టు, విగ్రహార్పిత కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పంపులు పొందేటట్టు చెయ్యి. దేవుని కోపం రగులుకుంటది. ఆయన చేత్తో ఆయనే వాళ్ళని నాశనం చేస్తాడు అని వాడు సలహా ఇస్తాడు. వాడిచ్చిన సలహాను బట్టి ఈ బాలాకు అనే రాజు ఆ పని చేస్తాడు. చేసిన తర్వాత నిజంగానే వీళ్ళు స్త్రీలకు ఆకర్షితులై వెళ్ళితులవుతారు, చచ్చిపోతారు, పిట్టలు రాలినట్టు రాలిపోతారు. ఒక పక్క వాళ్ళు చేసినటువంటి పొరపాటుకి జనం దారుణంగా చస్తంటే ఒకడేం చేస్తాడో తెలుసా? ఒక స్త్రీని వెంట పెట్టుకొని తీసుకొచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదురుగా వాడు ఆ స్త్రీతో పాపం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈ సంఘటనని ఫినెహస్ చూస్తాడు. ఒరే, జరుగుతున్న పరిస్థితి ఏమిటి, నువ్వు చేస్తున్న పరిస్థితి ఏమిటని ఈట ఒకటి తీసుకొని పడక చోటికి వెళ్ళి వారి కడుపులో గుండా దూసుకొని పోనట్టు పొడుస్తాడు. అలా చేసిన తర్వాత దేవుడు ఆ విషయంలో ఏం మాట్లాడతాడో చూడండి. స్క్రీన్ మీద ఏనైనా సంఖ్యాకాండం 25వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేక యుండి ఇశ్రాయేలీలను నశింపజేయలేదు. గమనించండి, ఫినెహస్ ఎప్పుడైతే వానికి ఆ పని చేశాడో వెంటనే ఇశ్రాయేలు తెగులాగిపోయింది. అంటే ఇంతమందిలో ఎవడన్నా ఒక్కడన్నా సరిగ్గా స్పందిస్తాడా? ఒకనికన్నా నా విషయంలో రోషం ఉందా, ఆసక్తి ఉందా, నాలాగా ఆలోచించేవాడు ఒకడన్నా ఉన్నాడా అని వెతుకుతున్నాడు. ఇంతలో ఫినెహస్ లేచి ఆ పని చేశాడు. ఫినెహసును బట్టి దేవుని కోపం నిమ్మళమైంది, తెగులాగింది, మిగిలిన వాళ్ళు బతికిపోయారు, లేకపోతే మొత్తం చచ్చేవాడు. కాబట్టి అక్కడ అంటాడు, ఫినెహసు నేను చూచి ఓర్వలేకపోయిన దాన్ని తాను కూడా చూచి ఓర్వలేకపోయాను గనక, నా విషయమై ఫినెహసుకు ఆసక్తి ఉంది గనక అతనితో నా నిబంధన స్థిరపరుస్తున్నాను అంటాడు. అంటే ఒక వ్యక్తిని దాటిలోకి తీసుకునేటప్పుడు, తన పనిలోనికి తీసుకునేటప్పుడు మొదట ఆ వ్యక్తి యొక్క ఆసక్తిని తప్పకుండా దేవుడు పరిగణలో తీసుకుంటాడు. పాత నిబంధన ఫినెహసును చూస్తే ఫినెహస్తో నిబంధన స్థిరపరుస్తాడు. క్రొత్త నిబంధనలో పౌలును చూస్తే పౌలు ఏమంటాడో తెలుసా? నాకు ఇవ్వబడిన కృపని స్తంభములుగా ఎంచబడిన కేఫా, యోహాను, యాకోబు కనుగొన్నారు. పరిశుద్ధాత్ముడు వాళ్ళకి చూపించాడు నన్ను, నేను దేవుని కొరకు ఆసక్తి గలవాడనని, దేవుని పరిచర్య కొరకు ఆసక్తి గలవాడనని, నేను కూడా దేవుని విషయమైన తీవ్రత గలవాడనని.
నా విషయమై వాళ్ళకి దేవుడు బయలుపరిచినప్పుడు, వాళ్ళు చూచినప్పుడు నేను కూడా వారితో పాలివాడనగుటకు గుర్తుగా తమ కుడి చేతిని నాకు ఇచ్చారు అన్నాడు. చూసినప్పుడు ఇచ్చారా, చూడక ముందు ఇచ్చారా? చూసినప్పుడు ఇచ్చారా, చూడక ముందు ఇచ్చారా? నేను కూడా కొంతమందిని దేవుని కొరకు, దేవుని పనిలోనికి తీసుకురావడానికి ఇష్టపడతాను. వాళ్ళ ఆసక్తిని బట్టి వీళ్ళు దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉన్నారు అని కొంతమందిని ఎంపిక చేసుకొని తీసుకొని రావటానికి ముందు వాళ్ళ ఆసక్తిని నేను గమనిస్తాను. దేవుని కొరకు రోషం కలిగి ఉన్నారా, సత్యం కొరకు ఆసక్తి కలిగి ఉన్నారా, విధేయత కలిగి ఉన్నారా అనేది ఫస్ట్ నేను చూస్తాను, పరిగణలో తీసుకుంటాను. వాళ్ళకి కృప ఇవ్వబడిందా, వాళ్ళ ఆసక్తిని దేవుడు ఆమోదించాడా, దేవుని ఏర్పాట్లో వీళ్ళు ఉన్నారా? అట్లయితే తప్పకుండా వీళ్ళ మీద చేతులుంచి దేవుని పని కొరకు వీళ్ళని ఆయత్తపరచాలని, వారి ఆసక్తి, వారి మీద దేవుని ఏర్పాటు, దేవుని పిలుపు, దాని యొక్క స్పష్టత తెలుసుకొని నేను కొంతమందిని చేతులుంచి ప్రతిష్ఠ చేసి దేవుని పనికి అప్పజెప్పడం జరిగింది. వాళ్ళల్లో ఒకరిద్దరిని విసర్జించడం కూడా జరిగింది. నిజంగా ఒకరిద్దరిని విసర్జించడం కూడా జరిగింది. ఒక సోదరుడు ఉన్నాడు. ఆ సోదరుడికి నేను ప్రేమతో చెప్పాను, ఇదిగో ఈ విషయాలలో నీవు ప్రమాదకరంగా అడుగులేస్తున్నావు, దీనివల్ల సాక్ష్యం డ్యామేజ్ అయి నీ వల్ల దేవునికి మహిమ రాకపోగా అవమానం వచ్చే అవకాశం ఉంది సోదరా, దయచేసి ఆ విషయాలలో నువ్వు మారు మనసు పొంది దిద్దుకో, సరి చేసుకో అని నేను ఒకరిని హెచ్చరించాను. దానికి అతడు అవిధేయత చూపి నా మాటకు వ్యతిరేక్తంగా అడుగులేయటం మొదలుపెట్టాడు. అప్పుడు అతన్ని బాహాటంగానే విసర్జించాను. ఇక అతడు నాతో పాలివాడు కాడు, ఈ పరిచర్యలో అతనికి పాలు పంపులు లేవు అని విసర్జించాను. అతడు ఒంటరి అయిపోయి తన సేవ ఏదో తనకు తగ్గోళ్ళను వెతుక్కొని చేసుకుంటా ఉన్నాడు ఒకడు. మరి ఒకడిని నీవు ఒక దగ్గరికి వెళ్ళి సేవ చేయని నేను చెబితే అతడు నేను చూపించినటువంటి దేవుడు నాకు ప్రేరణ ఇచ్చి నేను చెప్పినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దానిలో సేవ చేయి అని నేను చెప్తే దానికి అవిధేయత చూపాడు. ఆ ఒక్కటే కాదు, మరికొన్ని విషయాల్లో స్పష్టంగా అవిధేయతలు కనపరచబడ్డాయి. చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న పొరపాట్లు అయితే మనం కన్విన్స్ అయిపోవచ్చు, దిద్దుబాటు ఏదో చెప్పి హెచ్చరిక చేసి దిద్దుకోవచ్చు. కానీ నేను చూపించి చేయమన్న దానికి పూర్తి ఆపోజిట్లో అడుగులు వేసినప్పుడు వాడు అవిధేయుడు. ఇక వానికి ఎంత చెప్పినా సరే ఇక మారు మనసు పొందే ఛాన్స్ లేదు, దిద్దుబాటు చేసుకునే ఛాన్స్ లేదు.